హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్నలు అయితే పసుపునైతే ఉడకేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, మీకైతే ఏ విధంగా ఉడకేస్తున్నారో, ఏ విధంగా తీస్తున్నారో, ఏ విధంగా ఉడికింది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, నా వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ ఉడికిపోయాట. చూడండి, ఆల్రెడీ సగం తీస్తారు, సగం ఉంది. చూడండి ఏ విధంగా తీస్తున్నారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మా రైతన్నలు అయితే 2 గంటలతో తీస్తున్నారు, ఎందుకంటే ఇది పెద్ద డ్రమ్ అనమాట. దాన్ని బట్టి 2 గంటలతో తీస్తున్నారు. చూడండి, తీస్తే ఇక్కడైతే వస్తున్నారు, ఇక్కడైతే ఎండబెడతారు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే నైట్ అంతా ఉడికేసింది అనమాట. నైట్ మొత్తం నిద్రలేదు మా రైతన్నలకి. చూడండి, చాలా చక్కగా అయితే తీస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, తీసింది ఎంతో చక్కగా తెచ్చి ఇక్కడ పోస్తున్నారు. ఉద్దమే ఆపేసాడు ఆల్రెడీ. ఫ్రెండ్స్, మా ఏరియా అయితే పసుపు పనులు ఏ విధంగా చేస్తారనమాట. మీ ఏరియా ఎలా చేస్తారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇది ఎండిన తర్వాత రంగు చేయడం అయితే ఇదిగో ఫ్రెండ్స్, వీటితోనైతే రంగు అయితే చేస్తారు. వీటితో ఏ విధంగా చేస్తారు నెక్స్ట్ వీడియో తప్పకుండా పెడతాను నేను ఎండిన తర్వాత. ఫ్రెండ్స్ చూడండి, కుప్పలు కుప్పలుగా ఉంది కదా, ఇది అయితే మొత్తం పసుపే ఫ్రెండ్స్. నిన్నైతే మా ఏరియా అయితే వర్షం చినుకులు వస్తుంది, దాన్ని బట్టి కప్పేస్తున్నారు. చూడండి, చాలా చక్కగా అయితే తీస్తున్నారు మా రైతన్నలు. ఈ విధంగా ఉడికేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే స్టేజ్ చేస్తారు మా రైతన్నలు, ఎందుకంటే నైట్ పూట గొడ్లు కాబట్టి ఇక్కడే పడుకుంటారు. మనమైతే లోపల వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్. ఆల్రెడీ అయితే అక్కడైతే పడుకొని ఉన్నారు వాళ్ళు. చూడండి, ఇక్కడ పడుకొని కాస్తారనమాట, పసుపుని కాస్తారు. చూడండి, ఎంతో సెట్టింగ్తో చేస్తున్నారు. చీరలు అయితే కవర్లు అయితే కట్టున్నారు. చూడండి, మా ఏరియా ఒక పని చేయాలంటే ఈ విధంగా పని చేస్తారనమాట. నైట్ పూట చలిగానే తప్పదు, ఇక్కడ పడుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడైతే గొడ్లు వస్తాయి, గుర్రములు ఉంటాయి, అవి అయితే నైట్ పూట అయితే తొక్కేస్తాయి. దాన్ని బట్టి అయితే ఇక్కడ కాస్తారనమాట. సరే ఫ్రెండ్స్, ఇది ఎండిన తర్వాత ఏ విధంగా రంగు చేయాలో నేనైతే నెక్స్ట్ వీడియో తప్పకుండా పెడతాను. ఇలాంటి వీడియోలు మళ్ళీ పెడుతుంటాను. బాయ్ ఫ్రెండ్స్.